హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనం సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ విధంగా మన ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఫుల్గా నేర్చుకోబోతున్నాం స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఎక్కడ ఏ స్టెప్ మనం ఎంటర్ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఇట్లా అర్థం కాదు. సో దీనికి సంబంధించిన ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వీడియోస్ ఉన్నాయి చూడండి. ఏమైనా మీకు యూజ్ఫుల్ వీడియోస్ అనిపిస్తే కూడా అవి మీకు ఏమైనా అవసరం పడతాయి కదా. ఓకే, సో ఇక్కడ మన జూలై 2024కి అయితే సంబంధించిన ప్రజెంట్ మనం సీటెట్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి సేమ్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో వచ్చేసినాక ఇక్కడ మీకు అప్లై ఫర్ సీటెట్ జూలై 2024 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ అప్లై ఫర్ సీటెట్ జూలై 24 అని కనబడుతుంది, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకు ఒకటి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదే సేమ్ పేజ్కి వచ్చి మనం లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇదివరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్లికేషన్ పాస్వర్డ్తో ప్రొసీడ్ అవ్వండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఫీజు ఎంత ఉంది, ఇంపార్టెంట్ బులెటిన్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోమని ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకే, సో ఇక్కడ జనరల్ వాళ్ళకి ఎంత, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత, పేపర్ 1కి ఎంత, పేపర్ 2కి ఎంత అనేది మీకు ఫుల్గానైతే ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చెక్ బాక్స్ కనబడుతుంది కదా, ఈ చెక్ బాక్స్ చేసేసి రైట్ మార్క్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రాసెస్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, కొంచెం పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, ఓకే, ఇక్కడ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటుంది. సో ఆధార్ కార్డు ఉంటే ఇఫ్ ఎనీ అని అదర్ వ్యాలిడేట్ గవర్నమెంట్ ఐడి ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చుకోండి, లేదంటే అక్కడ ఓటర్ ఐడి కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చుకోండి. ఓకే, తర్వాత అడ్రస్ అనేది క్లిక్ చేసేసుకోండి. అంటే అడ్రస్ అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసినట్టుగా మీరు ఈజీగా మెన్షన్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అని అడుగుతుంది. సో దీన్ని చెక్ బాక్స్ చేస్తారనుకోండి, ఇక్కడ కింద ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇదే క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఐడి మనకు వాట్సాప్ కానీ ఐడి మొబైల్ కానీ మెయిల్ ఐడికి కానీ వచ్చిన తర్వాత ఈ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్, సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ క్లిక్ చేస్తే రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకోమంటుంది. ఒకసారి చూసుకున్నాక మీకు ఇక్కడ చాలా రకాల ఇట్లా చెక్ బాక్స్ ఉన్నాయి కదా, అవును ఎస్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి అని మనం ఇవన్నీ చెక్ బాక్స్ చేసేసి కిందకి మనం అగ్రీ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా మార్పులకి ఇట్లా చేయాలనుకుంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సేమ్ పేజ్కి పోయి చేంజెస్ చేసుకోండి. ఓకే అనిపిస్తే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంట్రీ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక పేజ్ అయితే ఈ విధంగా మళ్ళీ వస్తుంది. మన మొబైల్కి కూడా ఈ అప్లికేషన్ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వెరిఫై ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇందాక మొబైల్కి వచ్చేసింది. తర్వాత మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఓకే, సో మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి కూడా కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ హియర్ టు హోమ్ అని క్లిక్ చేయండి. సేమ్ ఇందాక పేజ్కి అయితే మీకు వచ్చేస్తారు. ఓకే, మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజీకి వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఆల్రెడీ కొన్ని ఎంట్రీ చేసిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేషనాలిటీ కానీ, మన క్యాస్ట్ ఏంటి, ఓకే,
మనకి పర్సనాలిటీ డిజబిలిటీ ఏమైనా ఉందా, ఓకే, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి, సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది అడుగుతుంది, ఇంతకుముందు ఏమైనా ఎంప్లాయీస్ అని అట్లా అడుగుతుంది, చూసుకోండి. సో ఈ క్యాప్షన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించి ఈ స్టెప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. సో మీకు ఈ స్టెప్ అనేది కొంచెం లేట్ అయినా సరే జాగ్రత్తగా వినండి, అందుకే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమన్నది అందుకే, ఓకేనా. సో ఇక్కడ అప్లయింగ్ ఫర్ అని కనబడుతుంది కదా, పేపర్ 2 క్లాస్ 6 to 8. సో బీఈడీ చేసిన వాళ్ళు పేపర్ 2కి అది క్లాస్ 6th to 8th అని కనబడుతుంది, ఓకే. అంతకుముందు బీఈడీ చేసిన వాళ్ళు పేపర్ 1 పేపర్ 2ని అనేది అప్లై చేసుకోవస్తుండే ఫ్రెండ్స్. ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళు పేపర్ 2కి అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో పేపర్ 1 మరి ఎవరు అప్లై చేయాలి అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే మీకు పేపర్ 1ని అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. అంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు పేపర్ 1 పేపర్ 2కి రెండింటికి అప్లై చేయొచ్చు. కాకపోతే పేపర్ 2 అనేది కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి, అంటే బీఈడీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు దాని అర్థం. సో ఇక్కడ లాంగ్వేజ్ 1 అని కనబడుతుంది కదా, తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఓకే. లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసుకోండి, అంటే మీ ఇష్టము, కానీ మన లోకల్ వాళ్ళైతే మ్యాక్సిమం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. సో మీడియం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ క్లాసెస్ 6 to 8 అని కనబడుతుంది కదా, నెంబర్ 2 అని వేసాను అక్కడ. ఎందుకు నెంబర్ 2 అని వేసారంటే నేను డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చదివాను, అంటే డిగ్రీ తర్వాత బీఎడ్ కంప్లీట్ చేశాను కాబట్టి విత్ 50% మార్క్స్తో డిగ్రీ విత్ 50% మార్క్స్ విత్ బీఎడ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపెడతాను చూడండి, పైన అందులో ఈ విధంగా దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ క్వాలిఫికేషన్ ఐడి కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో 1 2 3 అని, అది సీరియల్ నెంబర్ కాదు, ఐడి అన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఈ సీటెట్ చేయడానికి పేపర్ 6 to 8కి క్వాలిఫికేషన్ ఏంటి మీకు అనేది ఇక్కడ కనబడుతుంది. సో దేనికి సూటబుల్ అవుతారని ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని చదువుకొని పాయింట్ టు పాయింట్ మీరు ఇక్కడ ఈ కోడ్ అనేది వేయాల్సి ఉంటుంది, రైట్. అందుకే నేను పేపర్ కోడ్ క్వాలిఫికేషన్ ఐడి 2 అనేది వేసాను, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను డిగ్రీ విత్ 50% మార్క్స్తో బీఈడీ కంప్లీట్ చేశాను, ఓకే అని దాని అర్థం. ప్రజెంట్ చదువుతున్నా కంప్లీట్ అయినా కూడా నేను దానికి సూటబుల్ అవుతాను, నెంబర్ 2 వేసాను. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. సో మీరు దేనికి సూటబుల్ అవుతారో దాన్ని అక్కడ క్లిక్ చేస్తే ఇంకొకటి కనబడుతుంది, అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, ఓకే. డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ మనకి ఎగ్జామ్ సిటీ చాయిస్ 4 మాత్రమే ఉన్నాయి. ఆ 4 తెలంగాణలో 2 మాత్రమే ఉంటాయి, ఒకటి వరంగల్ ఒకటి హైదరాబాద్. సో దేవుడు అంటే మీరు 2 వేరే స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఓకేనా. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, దీన్ని పైన బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి, అంటే బీఈడీకి సంబంధించిన డీటెయిల్స్, డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ బీఈడీ పాస్ అయ్యారా, ప్రజెంట్ చదువుతున్నారా అని అడుగుతుంది. సో పాస్ అయితే నేను పాస్ అని పెట్టాను, ఎగ్జాంపుల్గా 2022లో పాస్ అయ్యాను, ఓకేనా. ఆ స్ట్రీమింగ్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ బోర్డు ఇందులో క్లిక్ చేయండి, దానిలో ఆటోమేటిక్గా కాలేజీలో అయితే లిస్ట్ ఉంటుంది, ఓకే. కాలేజ్ లిస్ట్లో మీ పేరు లేకుంటే అదర్స్ అని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఈ అదర్స్ అంటే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడిషనల్గా బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ కాలేజ్ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి, మీ అది CGPAనా పర్సంటేజా మీ రిజల్ట్ అనేది ఇట్లా చూజ్ చేసుకోండి, ఓకే. ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. మీరు చదివినటువంటి ఏరియా పిన్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో చదువుకున్నాను అనుకుంటే కరీంనగర్ యొక్క పిన్ కోడ్ వేయాలి అట్లా, ఓకే. పక్కన మండలాల్లో చదివితే మండలానికి సంబంధించిన మీ ఇన్స్టిట్యూషన్ దేనికి ఏ పిన్ నెంబర్ కిందకి వస్తుందో ఆ పిన్ కోడ్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో తర్వాత ఈ సెక్యూరిటీ నెంబర్ అనేది మళ్ళీ అక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ చేయాలి, ఓకే. మళ్ళీ అట్లా క్లిక్ చేయగానే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ డైమెన్షన్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, ఓకే. 200 KB లోపు ఉండాలి ఫోటో, అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేయగానే మీకు ఫోటో అప్లోడ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత పక్కన అప్లోడ్ అని కనబడుతుంది, అప్లోడ్ చేసేసుకొని వ్యూ మీద క్లిక్ చేసేసుకొని సేమ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ మీద క్లిక్ చేసేసి మీకు అప్లోడ్ అనగానే డాక్యుమెంట్ అయితే పక్కన అటాచ్మెంట్ అయిపోతుంది. సో ఒకసారి వ్యూ
మీరు వేరే అటాచ్మెంట్ చేసినట్టు అని మీకు అనిపిస్తే ఆ వ్యూ కూడా చూసుకోవచ్చు. తర్వాత ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఒక ప్రివ్యూ అయితే కనబడుతుంది. కన్ఫర్మేషన్ చేసుకోండి అని. ఇప్పుడైతే ఫైనల్ సబ్మిషన్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి. మళ్ళీ వాడు కరెక్షన్ ఇచ్చేదాకా చూసుకుంటారు, అంతా కథ ఎందుకు. సో ఈజీగా ఇప్పుడు మనం మళ్ళీ ప్రివ్యూ అంతా చూసుకున్నాక ఇవన్నీ చెక్ బాక్స్ ఓకే, ఇవన్నీ జెండర్ విండర్ ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్టే అని ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అని కనబడుతుంది కదా, అగ్రీ ఫైనల్ సబ్మిషన్ అని కనబడుతుంది కదా, ఆఫ్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, గతం మీకు ఈ పేజీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు నాకు సంబంధించింది అనమాట. ఇప్పటికైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఏమైనా రాంగ్స్ ఉంటే తప్పు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసండి. సో ఓకే అనిపిస్తే అమౌంట్ అయితే డైరెక్ట్గా కట్టేసేయండి. పేపర్ 2కి ఓన్లీ 1000 రూపీస్, అంటే సింగిల్ పేపర్ని కాబట్టి. బోత్ పేపర్ 1 పేపర్ 2 అయితే ఇంకా వేరే ఉండిపోతుంది. ఓకే, సో ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఎనీ డెబిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆ బాల్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మళ్ళీ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి. సో కంప్లీట్ చేసేసినాక పేమెంట్ ఇక్కడ డౌన్లోడ్ పేజ్ అని కనబడుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈజీగా ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో మెయిల్కి అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు సెండ్ కన్ఫర్మేషన్ పేజ్ అంటూ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఒక కాపీ మెయిల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కన్ఫర్మ్ పేజ్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు పేజ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది సీటెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న విధానం. సో దీనిలో ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా, డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.